దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూర్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవదేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం కొలస్సీ పత్రికలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి గత వారం కూడా మీకు కొలస్సీ పత్రిక ఏ సందర్భంలో రాయబడిందో మీకు చెప్పాను. ఇది చెరపత్రికలో ఒక పత్రిక, పౌలు చెరసాల ఉండి రాసిన పత్రికల్లో ఇప్పటి వరకు ఎఫెసీ పత్రిక, అలాగే ఫిలిప్పీ పత్రిక మనం ధ్యానం చేశాము. కొలస్సీ పత్రిక కూడా పౌలు చెరసాల ఉండి రాసినట్టు మనం చూస్తున్నాం. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా క్రీస్తుతో మనం లోతైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని ఎలా కలిగి ఉండాలి, అంతరంగంలో క్రీస్తుని ఎలా కలిగి ఉండాలి, బాహ్యంగా ఎలా ప్రదర్శించాలి అనే విషయాలు మనకు తెలియపరుస్తాడని మనం నేర్చుకొని ఉన్నాం. 1 నుండి 8 వచనాల్లో పౌలు ఆ సంఘాన్ని అభినందిస్తూ వారి కొరకు తను ఎంత ప్రార్థన చేస్తున్నాడో, వారిలో ఉన్న వారిని అభినందిస్తూ వారి కొరకు ప్రార్థన చేసిన విధానాన్ని మనం చూసాము. వారిలో ఉన్న నిరీక్షణ బట్టి, విశ్వాసాన్ని బట్టి, దైవ ప్రేమను బట్టి ఆ యొక్క సంఘాన్ని అభినందించినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన మనము 9 నుండి 12 వచనాల్లో చూస్తే పౌలు యొక్క ప్రార్థన, ఆ సంఘం కొరకు పౌలు యొక్క ప్రార్థన ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ 9వ వచనం నుండి మనము చూసినట్లయితే 12వ వచనం వరకు, 9 నుండి 12 వచనాల్లో మనం ప్రాముఖ్యంగా మనము గ్రహిస్తున్న విషయం ఏంటంటే పౌలు ఆ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాడు. మనము చూస్తే పౌలు ఎప్పుడు కూడా దేవుని ప్రజల ఆధ్యాత్మిక అవసరాల కొరకే ప్రార్థించినట్లు ప్రతి పత్రికలో మనం చూస్తాం. ఎన్నడే కానీ వారి భౌతిక అవసరాలు తీర్చబడాలనో, వారికి ఆరోగ్యం కలగాలనో, లేకపోతే దేనికోసం కాదు, కానీ వారి ప్రవర్తన క్రీస్తుని ఎదగాలని, ఆధ్యాత్మికంగా వారు బహుగా ఫలించాలని వాటి నిమిత్తమే ఎక్కువ ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం అనమాట. ప్రాముఖ్యంగా మనము ఎఫెసీ పత్రిక ధ్యానం చేసేటప్పుడు కూడా మనము 1వ అధ్యాయం 17 వచనం ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఎఫెసీ సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తానంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగింపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటే యందు మీకు, ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తాను, మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తానంటండి, దేవుని నిరీక్షణ ఎట్టిదో, ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో తెలుసుకునే జ్ఞాన ప్రత్యక్షత కలిగిన మనసును దేవుడు ఇవ్వాలని, అంటే ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానము మనకి కలగాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ సంఘాన్ని గురించి అలాగే ప్రార్థన చేశాడు. మనం ఇప్పుడు చదువుకున్న కొలస్సీ సంఘం గురించి కూడా ఏమని ప్రార్థన చేస్తానండి, మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి, అంటే ఎఫెఫ్రా ద్వారా సంగతులన్నీ ఎవరికి తెలిసినాయి? పౌలుకు తెలిసినాయి. ఈ యొక్క కొలస్సీలో ఉన్న సంఘాన్ని ఎవరు స్థాపించారని చెప్పాను? ఎఫెఫ్రా స్థాపించాడు. అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా పౌలుకి, చెరలో ఉన్న పౌలుకి ఎఫెఫ్రా చెప్తే విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత అందుచేత ఈ విషయంలో విననాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, దేని కొరకు ప్రార్థన చేశారు అక్కడ చూద్దాం. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేచన గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వల్లనియు, ఆయనతో కూడిన పూర్ణమైన ఓర్పు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడడం వల్లనియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారంటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవల్లనియో నేను బతిమాలు కొనుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గర బతిమలు అనుకుంటున్నాడంట, ప్రార్థన చేస్తాడంట. ఏమని?
మీరు సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి, ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలి, ఆత్మ విషయంలో మంచి జ్ఞానం కలిగి ఉండాలి, ఓర్పు, దాని తర్వాత దీర్ఘశాంతంతో కూడిన ఓర్పు, సహనం కలిగి ఉండాలని ఈ విషయాలన్నిటి కొరకు పౌలు దేవుని దగ్గర ఆ సంఘం యొక్క పరిస్థితులు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడంట. ఆలోచన చేయండి ఎంత భారము అంటే మన మన అంటే పౌలు ఎప్పుడు కూడా వారి శరీర బలహీనతో వారి యొక్క అవసరాల గురించి ఆలోచించే ఇట్లా ఆత్మలో వారు పరిపూర్ణలు కావాలని, దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలని, ఆత్మ సంబంధమైన జ్ఞానం పరిపూర్ణంగా ఎదగాలని ఆశ కలిగి పౌలు వారి కొరకు ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మనము ఈ లోకంలో మనం ఎంత తెలుసుకుంటున్నాం అనేది కాదు, కానీ ఎంత మనం పాటిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అది బోధించే ఏమైనా సరే. కాబట్టి బైబిల్ ఎంత తెలుసు అనేది మనల్ని పవిత్రపరచదు, మనం ఎంత అవలంబిస్తున్నాం అనేది మన ప్రవర్తన రూపాంతరపరుస్తుంది. మన ప్రవర్తన రూపాంతరపరిచేది జీవవాక్యమే, కానీ ఆ జీవవాక్యాన్ని మనము విన్నదాన్ని గైకున్నప్పుడు మాత్రమే మన జీవితాలు రూపాంతరపరచబడతాయనే సత్యాన్ని మనం గ్రహించబద్దులమై ఉన్నాం. కాబట్టి చాలా మంది ఇటీవల కాలంలో కూడా నేను ఒక పోస్ట్ మాస్టర్ని కలిసినప్పుడు ఆయన ఏం చేస్తారని అడిగితే దేవుని సేవ ఇలా చేస్తామని చెప్పినప్పుడు ఆయన అన్నారు, నేను కూడా థియలాజికల్ స్టడీస్ చేశానండి, నాకు కూడా క్రైస్తవునండి, కానీ నేను క్రీస్తుని చాలా మంది అనే మాట ఏంటంటే నేను క్రీస్తుని నమ్ముతాను కానీ క్రైస్తవులను నమ్ము. ఎందుకు? కారణం ఏంటి? క్రీస్తుని ప్రేమించే వారు క్రైస్తవులు ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? ఆ క్రైస్తవుల్లో క్రీస్తుని చూడలేకపోతున్నారు. కాబట్టి మనము జీవితాలు రూపాంతరపరచబడతాయి. ఎప్పుడు రూపాంతరపరచబడంటే క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు, జీవవాక్యము మనం అవలంబించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తున్నాము ఎంతో మంది క్రైస్తవులు కూడా దేవుని ఎరిగిన వారు కూడా పాపభూతమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి అవమానం లేక మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో మనం ఎన్నో వింటూ ఉన్నాం, సమాజంలో జరుగుతున్న విషయాలు మాకు చాలా తెలియదు. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొంతమంది ఇది కూడా తెలియదా అంటే ఎపిస్టిన్ ఫైల్స్ అని, అంటే ఒక లోకంలో జరుగుతున్న భయంకరమైన అరాచకాలు, అంటే పెద్ద పెద్ద ధనికులు, ధనం కలిగిన వారు, ఉన్నతమైన స్థితిలో కలిగిన వారు, వారికి కలిగిన హోదాన్ని, ధనాన్ని, స్థితిని పాపం చేయడానికి ఎలా విచ్చలవిడిగా వాడుతున్నారు, ఎంత దౌర్బల్యమైన పరిస్థితులు మన దేశంలో జరుగుతున్నాయి అనేది ఆలోచన చేస్తే చాలా బాధ కలుగుతుంది, ఎంతో భయంకరమైన. అప్పుడు ఇవన్నీ వింటుంటే నాకు అనిపించింది, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉండేది, నాకు చాలా అర్థమైంది కదా, ఎంత ఆలోచించిన, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు. ఆలోచన చేస్తే అంటే దేవునికి, అంటే ప్రజలకు దేవుని నాయకులుగా నియమించేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆ నాయకులే యథార్థంగా లేనప్పుడు చూడండి ఎంత దుర్మార్గత. మీకు వాటి గురించి నాకు వివరంగా చెప్పాలని మీకు ఎంతవరకు తెలుసు, చాలా మంది సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు. అంటే పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ధనికులు, వారు చేస్తున్న పాప క్రియలు మీకు తెలిస్తే మీకు చాలా ఆశ్చర్యపోతారు. అంత భయంకరమైన లోకంలో, ఇలాంటి దుర్మార్గపు లోకంలో మనం జీవిస్తున్నామా అనిపిస్తుందండి. అలాంటి స్థితిలో మనం, అంటే వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఏలుబడి చేసేవారు మాదిరిగా ఉండాలి, దేవునికరంగా ఉండాలి, యోగక్షేమాల్ని చూసుకునేవారుగా ఉండాలి. తెలుగులో ఒక సామెత చెప్తారు కదా, కంచె చేను వేస్తే ఎవరైనా చేయగలుగుతారు. కంచి చేను వేస్తే, అంటే కంచి ఎందుకు వేస్తారు? ఆ చేను భద్రత కోసం వేస్తారు. ఆ కంచి చేను వేస్తే ఎవరెవరు చేయగలుగుతారా? అట్లాంటి లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, పౌలు భారం చూడండి, మనము క్రైస్తవం అయితే సరిపోదు, కానీ జీవవాక్యాన్ని మన హృదయంలో అంగీకరించి వాటిని అవలంబించడం చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిగా దేనికోసం ప్రార్థన చేస్తుందంటే, దేవుని చిత్తాన్ని కూర్చున్న జ్ఞానము మనం ఎరిగి ఉండాలంట. దేవుని చిత్తాన్ని కూర్చున్న జ్ఞానం, దేవుని చిత్తం ఏంటి మన జీవితం అంటే దేవుని విషయమైన జ్ఞానమందు మనం అభివృద్ధి పొందాలి. దేవుని విషయమైన జ్ఞానము తెలుసుకుంటే సరిపోదు, ఏమవ్వాలి? మనము అభివృద్ధి చెందాలి. ఇది లోతైన ధననిధి జీవవాక్యము. తొవ్వే కొందికి ఎంతో జీవపు మాటలు మనం గ్రహిస్తాం. ఏదో ఒకసారి చదివి పక్కన పడేసి అన్ని తెలుసు అనుకునే బుక్ కాదు ఇది. ప్రపంచంలో మళ్ళీ ఎన్నిసార్లు చదివినా కూడా మనకి కొత్త విషయాలు బయలుపరిచేది బుక్ మాత్రం. వేరే ఏ బుక్ అయినా ఒకసారి చదవగలుగుతామే, కానీ ఈ జీవ గ్రంథము గొప్ప ఊట. 90 కొందికి నిధులు మనకు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ జీవవాక్యాన్ని మనము ఎరగాలి. దేవుని గురించిన జ్ఞానం విషయంలో అభివృద్ధి చెందాలి. దైవ దృష్టితో సమస్తమును చూడగలగాలి. మనము ప్రతిదీ కూడా దైవ దృష్టితో చూడగలిగే మనసు మనకు ఉండాలన్నమాట. దైవ దృష్టితో చూడటం అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కితే, ఒక 2 times ఎక్కే అవకాశం దొరికింది. ఫ్లైట్ ఎక్కితే ఏమవుతుందంటే, మా ఫ్లైట్లో నుండి మనం పైకి వెళ్తూ ఉంటే అన్నీ కనిపిస్తాయి.
చక్కగా ఇంకా ఇల్లులన్నీ చక్కగా కనపడుతుంది. ఇంకా కొంచెం పైకి వెళ్తే రోడ్లన్నీ కూడా అది ఎటు నుండి ఎటు దారి ఉందని జిగ్జాగ్ చక్కగా కనిపిస్తాయి. ఇంకా కొంచెం పైకి వెళ్తే అవన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి. ఇంకా పైకి వెళ్తే ఏం కనిపించదు, అసలు మేఘాల్లో ఉండిపోతాం. మనకి కింద ఫ్లైట్లో ఉండి కింద చూస్తే కూడా మేఘాలే కనపడతాయి. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనము దైవ దృష్టితో చూడటం అంటే మనం దేవునికి సన్నిహితంగా అయ్యే కొద్దీ మనం దేవునికి ఎంత సన్నిహితం అవుతామో లోకాశలకు అంత దూరం అవుతామండి. అర్థమవుతుందా? దేవుని ఈ మాట, మనము దేవునితో మన సంబంధం, మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎదుగుతున్న కొలిది లోకాశలు ఈజీగా జయించగలుగుతాం. అర్థమవుతుందా? ఈ లోకపు దృష్టిలో నుండి చూస్తే దేవుడు మనకి అవసరం లేదన్నట్లు అనిపిస్తుంది, జీవిస్తాం. కానీ ఈ లోక ఆశను మనం జయించాలి, లోకాన్ని జయించాలంటే దేవునికి సమీపం అయ్యే కొద్దికి మనకి ఏది అక్కర్లేదు ప్రభు, నాకు చాలు అనే గొప్ప మనసు మనకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం విషయంలో మనం వృద్ధి చెందాలి. లోకంలో ఎక్కువగా అంటారు కదా, ఏమని చెప్తారు, స్త్రీ సిరి అలాగే పదవి, ఈ మూడిట్లో ఎక్కువ పడిపోతూ ఉంటారంట. అలాగే స్త్రీలైతే పురుషులు, సంపద, పేరు కొరకు పడిపోతారు. పేరు ప్రతిష్టలు, లేకపోతే డబ్బు విషయంలో, లేకపోతే ఆపోజిట్ జెండర్ విషయాల్లో పడిపోతూ ఉంటారు. ఈ లోకంలో జనం ఎక్కువగా ప్రతి విషయంలో ఈ మూడు విషయాల్లోనే ఎక్కువగా పడిపోతూ ఉంటారు. కాబట్టి వాటన్నిటినీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, మన సొసైటీ మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినప్పుడు పరిశుద్ధమైన జీవితం జీవించడం సాధ్యమవుతుంది. మన సొసైటీతో పాపాన్ని జయించలేం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? పాపాన్ని జయించిన జీవితాన్ని, దేవుని అత్యధికంగా ప్రేమించే జీవితంలో మనం ఎదుగుతాం. కాబట్టి దేవుని కూర్చున్న జ్ఞానంలో మనం ఎదగడం అంటే దేవుని కూర్చున్న జ్ఞానంలో ఎదగడం అంటే, మనం ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన మనసులు రూపాంతరపరచబడతాయి. ఏమవుతాయండి? మన మనసు రూపాంతరపరచు జీవితం ఆయన చిత్తాన్ని గ్రహించాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అవగాహనతో మనం నింపబడాలనేది దేవుని కోరిక. ఆధ్యాత్మిక జ్ఞానము అవగాహన అనేది మనకి చాలా చాలా ప్రాముఖ్యం. అంటే మనకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ ఎంతో వాక్య జ్ఞానం ఉండొచ్చు, కానీ వాక్య జ్ఞానం ఉన్నా కూడా కొంతమంది సడుగులు సంశయాలు తో ఉంటారు, లేకపోతే ఆగ్రహంతో ఉంటారు, ఆవేశంతో ఉంటారు. కానీ అది కాదు. కానీ ప్రతిదీ దైవ దృష్టితో చూడగలగటమే ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నమాట. కాబట్టి మనం చూస్తాం, పరిశీలికి చాలా వాక్య జ్ఞానం ఉంది, కానీ వారికి ఏమి లేదు చెప్పండి? దైవ మనస్సు లేదు. దైవ దృష్టితో చూసే ప్రజలను చూసే మనస్సు లేదన్నమాట. కాబట్టి దైవ దృష్టితో మనము చూడగలిగామన్నమాట. కాబట్టి మనం చూసే సాతాను కూడా చాలా వాక్యం తెలుసు. యేసుప్రభు అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు అతను ఏ వాక్యాలతో దిగజార్చాలో ఆలోచన చేసి అంటే వాక్యం ప్రతిదీ తెలుసు. సాతానికి ప్రతి పేజీలో ఏముందో తెలుసు. దేవుని బిడ్డలను పడగొట్టడానికి వాడుతూ ఉంటాడు. కానీ ఆ వాక్యం తెలిసినంత మాత్రం సాతాను ప్రవక్తలు మారిపోయిందా చెప్పండి? అది అవలంబించే వారి జీవితంలో ప్రవక్తన రూపుదిద్దబడుతుంది. కాబట్టి మనం వాక్యాన్ని అవలంబించి బ్రతికే వారంగా ఉండటం చాలా ప్రాముఖ్యం. వాక్య జ్ఞానం ఎవరి జీవితాల్ని రూపాంతరపరచదు, కానీ దేవుని మనము ప్రవక్తను మార్చుకున్నప్పుడే మనము రూపాంతరపరచబడతాం పరిశుద్ధాత్మ సహాయంతో కూడా. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం అవగాహన కలిగి ఉండాలంటే అర్థమైందంటే, మొట్టమొదటిగా ప్రతిదీ ఏం చెప్పాను? దైవ దృష్టితో చూడగలిగే ఆధ్యాత్మికత మనకు ఉండాలి. ఆధ్యాత్మిక బిడ్డలు ఎప్పుడు ఎలా చూస్తారు? ప్రతిదీ కూడా దైవ దృష్టితో చూస్తారు. దైవ దృష్టితో మనం ప్రతిదీ చూడటం నేర్చుకోవాలి. తర్వాత అవగాహన అంటే ఏంటంటే, దేవుని మనస్సును అవగాహన చేసుకో, దైవికమైన మనస్సు, దేవుని మనస్సును అర్థం చేసుకొని మనం మసులుకోవటమే దైవికమైన మనస్సు అన్నమాట. కాబట్టి మన బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 55 మీ ఆలోచన నా ఆలోచన వంటి కాదు, మీ తలంపులు నా తలంపు వంటివి కాదు, ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నదో నా తలంపులు అంత ఉన్నది. కాబట్టి ఉన్నతమైన ఆలోచనలు మనకు ఉండాలి. చీప్ థింకింగ్ ఉండకూడదు. అంటే ప్రతిదీ చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడటం, నన్నే చూస్తున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు, నన్నే అంటున్నారు, ఇవన్నీ కూడా చీప్ థింకింగ్స్ అన్నమాట. కాబట్టి ఉండకూడదు. మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. అర్థమవుతుందా? ఈ లోకంలో మన జీవితాలను కాపాడుకొని భద్రపరుచుకొని నిత్యత్వాన్ని నడిపించడం వెళ్ళడమే చాలా ప్రాముఖ్యము. ఇంకొకటి చూసేంత టైం మనకి ఎక్కడ ఉంటుంది? ఆలోచన చేయండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. మన యొక్క థింకింగ్స్, మన ఆలోచన విధానాలు ఉన్నతంగా ఉండాలి. క్రీస్తు
క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైన వాటినే వెతకాలి. ఈ లోకంలో చిన్న చిన్న విషయాలన్నిటి కూడా మనము బాధపడిపోతూ కృంగిపోతూ మనం దేవునికి దూరం అవుతూ ఉండకూడదు. కానీ ఉన్నతమైన ఆలోచన కలిగి ఉండాలి. ప్రభా, ఇంత విలువైన రక్షణ నాకు ఇచ్చావు, ఈ రక్షణ కొరకు నేను ఏమి చేయగలను, ఎలా నా రక్షణ కాపాడుకోగలను, ఎలా నేను నీ కొరకు జీవించగలను. మనం పరిశుద్ధులం అవడానికి, మనము దేవుని స్వరూపంలో మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన మనకు ఉంటుందా అండి? ఉండదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. కాబట్టి దైవికమైన ఆలోచన కలిగిన వారికి కుల మత తేడాలు ఉండకూడదు, ధనిక పేదాన్ని తేడాలు ఉండకూడదు. అందరం ఒకటే, ఒకే ఇలాంటి మనస్తత్వంతో మనము చూడాలన్నమాట. ధనాన్ని బట్టో, అందాన్ని బట్టో, కులాన్ని బట్టో, డబ్బులు బట్టో చూస్తే లోకస్తులు. దేవుడి సంఘంలో అలాంటిది కనబడకూడదు. మనం అందరూ కూడా క్రీస్తు రక్తంతో కడబడిన మనము, ఒకే కుటుంబానికి చెందిన వారం, యేసు రక్తంతో కడగబడిన మనము. ఆయన మన తండ్రి, ఆయన మన బిడ్డలం అంతే. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సహోదరి భావంతో మన కుటుంబీకులకి ఏదైతే మనం ఎలా కలిసికట్టుగా ఉంటామో అలాంటి ఐక్యతతో ముందుకు కొనసాగే ఒక బాధ్యతతో కూడిన ప్రేమ మన క్రైస్తవ కుటుంబంలో, సంఘంలో కనపరచడం చాలా ప్రాముఖ్యం అనమాట. తర్వాత చెప్తున్నాడు, ఆయన తగినట్లుగా నడుచుకోవాలని, ఆయన తగినట్లుగా ఉండాలని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల మనం ఏం చేయాలంట? ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలని. మనం ఆయన తగినట్టు నడుచుకోవాలని అంటే మనం ఆయన చిత్తం ఏంటో తెలిస్తేనే కదా ఆయన తగినట్లుగా నడుచుకుంటాం. అందుకే దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానం మనకుంటే ఆయనకు తగినట్లుగా మనం నడుచుకుంటాం. మనల్ని మనం మన కుటుంబాలలో మనము ఆలోచన చేస్తే మనల్ని ప్రేమించే వారిని, మన ఇష్టపడే వారిని, బాధ్యత తీసుకునే వారిని, వారికి తగినట్టుగా మనం జీవిస్తాం. ఎందుకంటే వారు మన పట్ల ఎంతో బాధ్యత కలిగి, మరి దేవుడు మన ఎంత బాధ్యత మనకు కలిగి ప్రతి విషయంలో సహాయం చేసిన దేవునికి మనం ఆయన తగినట్టు ఎందుకు జీవించము? ఏదైనా డిసిజన్ వచ్చేసరికి వెంటనే అందరి ఆలోచనలు తీసుకొని దేవుని పక్కన పెడతా ఉంటాం. మొదట దేవుని ఆలోచన కదా తీసుకోవాల్సింది. కాబట్టి ఆయనకి తగినట్లుగా మనం జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. దేవుని వాక్యంలో ఆధ్యాత్మికతను గుర్తించి అన్వయించుకున్నప్పుడు మాత్రమే మన బిహేవియర్లో చేంజ్ అనేది వస్తుంది అన్నది సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ చివరిగా చెప్తున్నా ఈ విషయాన్ని నేను ముగిస్తాను. చివరిగా పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చూడండి, ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనం బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నట్ట. దేవుని మహిమా శక్తిని బట్టి మనము సంపూర్ణ బలంతో బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని మహిమా శక్తి మనలో ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు మనం బలపరచబడి ఏం చేయగలుగుతాం? పాపాన్ని జయించగలుగుతాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాం అనమాట. అదే ఇక్కడ చెప్తున్నాడు, భూమి మీద మన మార్గం, నడక అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు మార్చబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సమస్త మంచి ఫలాలు అంటే ఏంటవి? అన్ని విషయాల్లో ప్రభువుని సంతోష పెట్టగలుగుతామంట. పరిశుద్ధాత్మ బలము మనలో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం? అన్ని విషయాల్లో ప్రభుని సంతోష పెట్టగలుగుతాం. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉంటామంట. ఓర్పు కలిగి ఉండటమే గొప్ప విషయం అనుకుంటాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? కొన్నిసార్లు మనం ఓర్చుకుంటాం, వీళ్ళు జీవితాంతం మారరు కాబట్టి వీళ్ళు ఓర్చుకోక తప్పదు అన్నట్టుగా ఓర్చుకుంటాం. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు అంట. అర్థమవుతుందండి? ఒక్కోసారి మనము ఏముందిలే, మా కోడలు ఇలాగే, లేదా మా అత్తగారు ఇలాగే, ఓర్చుకోక తప్పదు కదా అన్నట్లుగా ఓర్చుకోకూడదంట. ఆనందంతో ఓర్చుకోవాలంట. అర్థమవుతుందా? ఇక్కడ తేడా ఉందా? ఆనందంతో ఓర్చుకునేదానికి మామూలుగా ఓర్పుకి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు. అర్థమవుతుందా? కుటుంబంలో అందరి వ్యక్తిత్వాలు ఒక్కొక్కలాగా ఉండవు. కానీ రకరకాల వ్యక్తిత్వం విషయంలో కూడా మనము, ఎందుకంటే మనం దేవుని బిడ్డలంగా పౌలు ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశమైన ఏంటంటే దేవుని బిడ్డల జీవితాల్లో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. వారందరూ లేకపోతే మన ప్రవర్తనలో మార్పు రాదు. మనం అందరూ మనకు అనుకూలంగా ఉంటే, అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉండటం గొప్ప విషయమే కాదండి. అర్థమవుతుందా? అందరూ అనుకూలంగా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారు, అందరూ మనల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మనల్ని ఏమనరు, మనం మంచిగా ఉన్నామంటే అది గొప్ప విషయం కాదు. ప్రతికూలతల్లో కూడా ఓర్పుతో, సహనముతో, డిఫరెంట్ వ్యక్తిత్వాలను మన సహించుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుని బిడ్డల లక్షణం. అదే చెప్తున్నాడు, ఆనందంతో మనం అన్ని విషయాలు ప్రభువుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. తర్వాత ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగి ఉండాలి. తర్వాత దీర్ఘశాంతం. శాంతం కలిగి ఉండడమే మన కష్టం. ఏం శాంతం అంట ఇది? ఏంటన్నారా? దీర్ఘశాంతం. అంటే దీర్ఘశాంతం అంటే ఎంతకాలము దేవుడు ఉంచుతాడో అంతకాలము దీర్ఘశాంతంతో వారిని సహించగలుగుతారు అనమాట. కాబట్టి దీర్ఘశాంతం ఇవన్నీ కూడా
ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మలో వర్ధిల్లేటప్పుడు కలిగే శ్రేష్టమైన ఫలాలు అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ప్రభువుని సంతోషపెట్టే వారంగా, ఆనందం పూర్ణమైన ఓర్పు కలిగిన వారంగా, దీర్ఘశాంతం కలిగే వారంగా ఉండాలి. అది కుటుంబీకులతో, సంఘంతో, పనిచేసే వారితో కూడా, సమాజంలో మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఈ లక్షణాలు మనకి చాలా ప్రాముఖ్యం. మనం పని చేసే దగ్గర మనుషులను సంతోషపెడితే ఇంటి దగ్గర దేవుని సంతోషపెట్టడం కాదు. పని చేసే దగ్గర అయినా సరే మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? ఈ పని నేను చేస్తున్నాను, ఇలా చేయడం నా ఏసైకి సంతోషమా కదా ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి మనము ప్రతి ఎక్కడ ఉన్నా సరే ఏం చేయాలంట? దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. కాబట్టి పౌలు ఇది చెప్తున్నాడు. ఎప్పుడు మనకు అవన్నీ సాధ్యమవుతాయి అంటే ఆయన మహిమా శక్తిని బట్టి దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచినప్పుడు జరుగుతుంది. ఆయన శక్తి మన మీదకి వచ్చినప్పుడు, మన అపోస్తల కార్యంలో చదువుతాం కదా, దేవుని పరిశుద్ధాత్మ శక్తి శిష్యుల మీదకి వచ్చినప్పుడు వారు బలం పొందుకొని ఎన్ని శ్రమలైన, బాధలైన, నిందలైన ప్రభువుకు సాక్షులుగా జీవించగలిగారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరిపూర్ణ ఎదుగుదల మనకు రావాలంటే మనం ఆత్మతో నింపబడి దేవుని చేత బలపరచబడినప్పుడు ఇవన్నీ కూడా మనకు సాధ్యమవుతాయి అన్నమాట. కాబట్టి అదే మనము ఈ విషయాలన్నీ కూడా ఎఫెసీ పత్రిక 3:16 కూడా మనం చదువుతాము. కాబట్టి మన మనస్సులో తెలిసిన దైవవాక్యాన్ని మనకు తెలిసిన దైవవాక్యాన్ని ఈ పాపపు శరీరంలో మనం ప్రత్యక్షపరచాలి. అర్థమవుతుందా? ఈ శరీరం పాపపు శరీరం. ఈ జీవవాక్యము ఈ శరీరంలో ప్రత్యక్షపరచబడినప్పుడే మనం రూపాంతరపరచబడ్డామని అర్థం అనమాట. కాబట్టి దైవికత్వంలోకి మనం ఎదుగుతున్నామని అర్థం. మన జీవితంలో ఇంకా ఇక్కడ ఏం చెప్తాడంటే, చివరికి ఈ మాటలు మనం చదువుకొని ముగిద్దాము. పౌలు చెప్తున్నాము ప్రార్థన, వారి కోసం ఆయన చేస్తున్న ప్రార్థనలు ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము. అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు, ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనపరిచినట్లు, ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడడం వల్ల తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి, చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మన పాలువారుగా చేస్తున్న తండ్రికి ఏం చేయాలంట? మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని దేవుని బతిమాలుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకి పాలు పొందుకునే గొప్ప కృపనిచ్చాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి? థ్యాంక్ఫుల్గా ఉండాలి. దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. మన జీవితంలో ఏముండకూడదు? సనుగుడు, మన జీవితంలో సనుగుడు, ఫిర్యాదులు చేయడము, గొనుగుడు అనేది ఉండకూడదు దేవుని బిడ్డల జీవితాల్లో. యేసుప్రభు ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడంట ప్రతి కష్టంలో, ఇబ్బందిలో తన మరణం నుండి తప్పించగలిగిన దేవునికి మూలుగులతో, ఉచ్చరించే శక్యము కాని మూలుగులతో తన విన్నపములను దేవునికి తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా ఫిర్యాదు చేసినట్లు చూడలేదు. ఏసే ఎప్పుడైనా ఫిర్యాదు చేశాడు? ఎందుకు ప్రభా నన్ను ఈ లోకానికి ఈ ప్రజలు రక్షించాలని పంపించారు, వీళ్ళేం క్షణక్షణం నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు, ఇంత బాధపడుతున్నా, నేను మేలు చేస్తే కీడు చేస్తున్నారు, అసలు వీళ్ళు మనుషులేనా అని ఫిర్యాదు చేశాడు. ఎక్కడన్నా ఉందా అలాగే బైబిల్? ఎక్కడైనా ఎక్కడ లేదు. హీ నెవర్ కంప్లైంటెడ్. ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే ప్రజలు తన బాధ పెడుతున్నప్పుడు ఆ బాధను మనసులో పెట్టుకొని మోకరించి కన్నీరు కాచి చెమట రక్తబిందులుగా మారేంతగా వేదన చెంది తన బాధను, గోడును దేవుని దగ్గరే వెళ్ళబుచ్చుకున్నాడు తప్ప ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి మనం ఎప్పుడు కంప్లైంట్ చేసే వారంగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా సణుక్కునే వారంగా ఉండకూడదు. కాబట్టి మనం నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒక మాట, దేవుని ప్రేమించే వారి కొరకు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి ఎలా జరుగుతాయి అంట? మేలుగా జరుగుతాయి. అది బాధే కానీ, అది వేదనే కానీ, కృంగుదలే కానీ, నొప్పే కానీ, లేకపోతే అన్యాయమే కానీ, లేకపోతే మన మీద వేసిన అపనిందే కానీ, ఇవన్నింటిలో మనం ఓర్చుకొని సహనమతో ప్రభు సన్నిధిలో, ప్రభా నేనేంటో నీకు తెలుసు, తగిన సమయంలో నన్ను హెచ్చించే దేవుడు, ఈ బాధని, ఈ వేదనని పాదాల చెంత పెడుతున్నానని దేవుని దగ్గర మనం చెప్పుకోవాలి. దేవుని దగ్గర కన్నీరు కాల్చాలి. కానీ ఫిర్యాదు చేసే వరంగా ఉండకూడదు. మన ఫిర్యాదు అంటే ఎవరి దగ్గర చేయాలి? దేవుని దగ్గర. మనకున్న బాధ అంతా ఆయన వెళ్ళపుచ్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు సనుకోకూడదు. ఎందుకు నేను ఎంత మంచిగా బ్రతుకుతుంటే, ఎంత న్యాయంగా బ్రతుకుతుంటే, ఎంత నీతిగా బ్రతుకుతుంటే నన్నా ఇలా అనేది మన అనవసరం లేదు. దేవుణ్ణే అన్నారు. లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషించింది అని యోహాను సువార్తలో యేసయ్య చెప్పారు. నన్ను ద్వేషించింది మిమ్మల్ని ప్రేమించింది అని చెప్పిందా? దేవుడు చెప్పాడా? నన్ను ద్వేషించారు. చూడండి, లోకంలో మనం ఎక్కడ చూసినా కూడా
క్రైస్తవుల లోకానికి దేవుని బిడ్డలు మన యొక్క మిషనరీస్ కానీ ఎంతో మేలు చేశారండి, ఎంతో మేలు చేశారు. ఈ దినాన ఆడపిల్లలు చదువుకున్నారంటే వీటన్నిటికీ మూల కారణాలు వెతికితే ఒక క్రిస్టియన్ మిషనరీసే స్థాపించింది. ఎడ్యుకేషన్ కానీ మనకు అన్ని విషయాలు మేలు చేశారు. ఇప్పుడు కానీ ఏ ఏ గొడవలు ఏ అరాచకాలన్నీ కూడా వీరి మీదే పడుతూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మన యేసయ్యని ద్వేషించిన లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది. మనం ప్రతి బాధలో ప్రతి కష్టంలో ప్రభు ఎలాగా తన మరణం నుండి తప్పించుకున్న దేవునికి మొరపెట్టారో మనం ఆ విధంగా మొరపెట్టాలి. కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు కూడా నాకు అది ఇవ్వు ప్రభా, అది ఇవ్వు ప్రభా, నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభా, డబ్బులు ఇవ్వు ప్రభా, ఇది కాదు ప్రభా. ఆధ్యాత్మిక స్థితిలో ఇంకా నేను ఎదగాలి ప్రభా, నీ స్వరూపంలోకి మార్చబడాలంటే ఇలాంటి మనసు నాకు రావాలి, అటు స్థితికి నన్ను గమనించు ప్రభు అని మనం ప్రార్థించుద్దాం. ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడదాం. అపోస్తలుడైన పౌలు తన కొలస్సీ సంఘం కొరకు చేసిన ప్రార్థనే మన దేవుడు మన కొరకు కలిగిన ఆశ. కాబట్టి మనమందరం కూడా ప్రభా మేము నీ